ఢిల్లీలో ఈ సీజన్లో తొలిసారిగా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరవలసిన విమానం ఆలస్యమైంది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన కోసం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బయలుదేరవలసిన మోదీ విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ కారణంగా ఆలస్యమైంది. ఐజీఐ ఎయిర్పోర్ట్లో విమాన కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు ఢిల్లీలో ఉదయం ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి అన్ని విమానయాన సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజా అప్డేట్ల కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలి అని ఢిల్లీ విమానాశ్రయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ముఖ్యమైన చర్చలు జరపనున్నారు. ముందుగా జోర్డాన్ వెళ్లనున్న మోదీ రాజు అబ్దుల్లా ఇబ్న్ ఆల్ హుస్సేన్తో పాటు ప్రధాని జాఫర్ హసన్తో చర్చలు జరపనున్నారు. 2 దేశాల దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటన జరగనుంది. అలాగే ఆ తర్వాత ప్రధాని మోదీ ఇథియోపియాకు వెళ్లనున్నారు. అక్కడ మోదీ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఇథియోపియా సంబంధాలను బలోపేతం చేయడంపై, గ్లోబల్ సౌత్తో విస్తృత భాగస్వామ్యంపై తన దార్శనికతను పంచుకుంటారు. అంతేకాకుండా ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీని కలిసి అక్కడ భారతీయ ప్రవాసులతో సమావేశం అవుతారు. ఇక చివరిగా ఒమన్ వెళ్లనున్న ప్రధాని మోదీ సుల్తానేట్ను సందర్శిస్తారు. ఇది భారత్ ఒమన్ మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలు గుర్తుగా జరుగుతుంది. ఈ కీలక పర్యటన పొగమంచు కారణంగా ఆలస్యం కావడంతో షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రధాని మోదీ పర్యటనలో ఒకరోజు ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.